Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Namaste, welcome to iDream Social Spotlight with Kavita. అకాడమీ అవార్డ్స్లో సరికొత్త కేటగిరీ చేరింది. 100 ఏళ్ల పండుగను జరుపుకోబోతున్నటువంటి అకాడమీ అవార్డ్స్ 2028లో బెస్ట్ స్టంట్ డిజైన్ అనే అవార్డుని ఇవ్వబోతోంది. ఇందులో మనం చాలా సంతోషపడేటువంటి విషయంగా ఎస్ఎస్ రాజమౌళి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. కారణం, డిజైన్ చేసినటువంటి ఆ పోస్టర్లో RRRకి స్థానం కల్పించడమే. అయితే ఇక్కడే బోల్డ్ అన్ని అనుమానాలు, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ స్టంట్ డిజైన్ కేటగిరీ ఇంతకాలం ఎందుకు పట్టింది, ఏం జరగబోతుంది, అసలు అలా డెసిషన్స్ తీసుకుంటారు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్కారం అండి. నమస్తే. సో ఇది అందరూ తెలుగు వాళ్ళు గర్వించదగ్గ, ఆనందపడ్డ క్షణము అనేది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ఒక వార్త. సంతోషపడే క్షణాలు అని ఎందుకు అంటే, ఆస్కార్స్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి, రిలీజ్ చేసిన పోస్టర్లో RRR ఫైట్ సీన్ అనేది అక్కడ కనిపిస్తోంది అనేది. ఎట్లా చూస్తున్నారు మొత్తం ఈ అంతా ఎపిసోడ్ని మీరు? అంటే మీరు చెప్పినట్టు తెలుగు వాళ్ళంతా కూడా బాగా గర్వించే విషయం ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నారు కదా, కానీ మన తెలుగుని ఇంటర్నేషనల్ మార్కెట్కి స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ని వాళ్ళు ఆ స్టంట్ అవార్డుల దీనికి సంబంధించి దాంట్లో ఒక పెట్టడం అనేది చాలా సంతోషం. అంటే మనకు ఆ రేంజ్ గౌరవం దక్కింది. మనకు ఆస్కార్ వచ్చింది కదా, ఆస్కార్ రావడమే కాకుండా ఆస్కార్ వాళ్ళు తెలుగు సినిమాల్ని గుర్తిస్తున్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అన్నిటికంటే ఆశ్చర్యమయ్యే విషయం ఏంటంటే, ఇన్నేళ్లుగా అకాడమీ అవార్డులో స్టంట్ అనేదానికి స్థానమే లేదనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు మనం ఇంతకాలం మనం చాలా అవార్డులు చూస్తున్నాం కదా, ఎవరు డిమాండ్ చేయలేదా, లేకపోతే దీని గురించి ఎవరు పట్టించుకోలేదా? అసలు స్టంట్లు లేకుండా సినిమాలు ఎక్కడ ఉన్నాయి అని అన్ని జానర్లలోనూ స్టంట్లు అన్నిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు హాలీవుడ్లో తీస్తున్న అనేక సినిమాలన్నీ కూడా సగం స్టంట్ మాస్టర్లే కదా తీస్తున్నారు. వీళ్ళు ఎక్కడ తీస్తున్నారు డైరెక్టర్లు? ఓ పావు భాగం గ్రాఫిక్స్ వాళ్ళు తీస్తారు, ఒక 30% స్టంట్ మాస్టర్లు తీస్తారు, మిగిలింది వీళ్ళు ఉంటారు, అంతే కదా. అది ఏందో ఆశ్చర్యంగా ఉంది. అసలు స్టంట్స్ లేకుండా సినిమాలని మన తెలుగు సినిమాల్లో కూడా మామూలుగా చిన్నపిల్లలు ఎందుకు బాగా, ఇప్పుడు మా చిన్నప్పుడు మా జనరేషన్లో కూడా టైటిల్స్ పడేటప్పుడే స్టంట్స్ అని ఉంటే మాకు కొంచెం సంతోషం అనమాట. ఏదో కొట్టుకుంటారు, ఫైటింగ్ ఉంటుంది. ఎన్టీఆర్ అప్పుడంతా డూపే. ఎన్టీఆర్ ఒకసారి ఇలా క్లోజప్లో కత్తి తిప్పితే డూప్ 10 సార్లు తిప్పేవాడు. అందులో కాంతారావు గారికి కత్తి కాంతారావు అని పేరు వచ్చిందంటే అక్కడ యుద్ధాలు కొన్ని చేసేవాళ్ళు, క్లోజప్ షాట్స్ మాత్రమే వీళ్ళు చేసేవాళ్ళు. ఈవెన్ గుర్రం స్వారీ కూడా చేసేవాళ్ళు కదా మన హీరోలు. ఎన్టీఆర్ గారు అదేంటి స్టూడియోలో ఒక చెక్క గుర్రం ఉంటే ఇప్పుడు కనిపెట్టాము, అప్పుడు తెలియదు కదా, ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. అది ఆయన గుర్రం మీద పోతున్నాడేమో అని మనం అనుకుంటాం. పైగా ఆయన చెమట కూడా తుడుచుకుంటూ ఉంటాడు. పరిగెత్తేది గుర్రం అయితే ఈయనకి ఎందుకు చెమట పడుతుంది? అది ఎవరికి లాజిక్ అందలే ఆ రోజు. కృష్ణ గారు జేమ్స్ బాండ్ కావడము, ఇవన్నీ కూడా ఆయన ఒక రేంజ్ సూపర్ స్టార్ కావడానికి కారణం ఏంటంటే ఈ స్టంట్సే. 1966లో హాలీవుడ్లో మీకు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఒక ఇది మాదిరి వచ్చేసింది. ఉప్పెనలాగా ఆ సినిమాలు రావడంతో కౌబాయ్ సినిమాలన్నీ 66 గూఢచారి 116 తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా 10 ఏళ్ల పాటు కృష్ణ గారివన్నీ కూడా ఈ క్రైమ్ సినిమాలే, కౌబాయ్ సినిమాలే. కానీ కౌబాయ్ ఎక్కడ ఉన్నాడు మనకు? మనం గుర్రాల మీద పశువులు కాసే అలవాటు మనకి ఎక్కడ ఉంది? అది మన కల్చరే కాదు అది. కానీ కృష్ణ గారి సినిమాలన్నీ కూడా ఆ రోజుల్లో నిలబెట్టింది స్టంట్ మాస్టర్లే. కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు లేదు పాపం. వాళ్ళ పేర్లు టక్కని ఒక 4 పేర్లు చెప్పమంటే మనం తెలుగులో చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏదో ఒక అనామకంగానే ఇన్నేళ్లుగా ఉండిపోయినారు. ఆ డూపులు వీళ్ళంతా చేసే కాలం పోయి ఒరిజినల్ ఫైట్స్ చేసే కాలం చిరంజీవి గారితో స్టార్ట్ అయింది. చిరంజీవి గారి కంటే ముందంతా డూప్లు సాయంతో ఫైట్లు చేసిన వాళ్ళే. చిరంజీవి గారు రావడం ఎలా వచ్చారంటే ఒక తుఫాన్ లాగా వచ్చాడు. ఆయన ఒరిజినల్ ఫైట్స్ చేస్తాడు, తెలిసిపోతూ ఉంటుంది ఇది ఆయన చేస్తున్నాడు. దూకడము, ఎగరడము, కొట్టడము ఇవన్నీ కూడా. అంటే చిరంజీవి గారు ఆ రోజుల్లో సుమను, భానుచందరు వీళ్ళందరూ కూడా ఒరిజినల్ ఫైట్స్ చేసేవాళ్ళు. అందులో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అంటే సినిమా అనేది ఎంత ప్రభావితం చేస్తుందంటే 1973లో ఎంటర్ ది డ్రాగన్ వచ్చే వరకు కూడా కరాటే అనే పదం ఎవరికి తెలియదు.
మన దేశంలో ఆ సినిమా రావడానికి కొంచెం టైం పట్టింది. అంటే మామూలు చిన్న చిన్న ఊర్లలో కూడా 4 ఆటలు వేసిన ఏకైక ఇంగ్లీష్ సినిమా ఎంటర్ ది డ్రాగన్. ఎంటర్ ది డ్రాగన్ వచ్చిన తర్వాత 76, 77 తర్వాత ఊరూరులోనూ కరాటే స్కూల్స్ వచ్చాయి. ప్రతి ఊరిలోనూ ఒక కరాటే మాస్టరు గ్రౌండ్లో 20 మంది పిల్లల్ని తీసుకొని ఆ ఊ అని అరుస్తూ ఉంటే, అంటే బ్రూస్లీ అనే వ్యక్తి ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశాడంటే తన స్టంట్స్ ద్వారా. బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ తీసిన తర్వాతే ఈ ప్రపంచానికంటే ముఖ్యంగా మన దేశంలో మన ఊర్లలో, మన తెలుగు ఊర్లలో, చిన్న చిన్న ఊర్లలో కూడా కరాటే స్కూల్స్ కానీ కరాటే నేర్చుకునే పిల్లలు కానీ ఉండడానికి కారణం ఏమిటంటే బ్రూస్లీ వచ్చిన ఎంటర్ ది డ్రాగనే. ఇప్పుడు వీళ్ళ తర్వాత మీరు చెప్పినట్టు చిరంజీవి గారు ఇంకోరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారన్నారు కదా. ఈ మార్షల్ ఆర్ట్స్ వీళ్ళు నేర్చుకోవడానికి కారణం ఏమిటంటే ఎంటర్ ది డ్రాగనే. ఎంటర్ ది డ్రాగన్కి ముందు తెలియదు మనకు. అంటే మనకంతా మల్ల యుద్ధాలు, కుస్తీ పోటీలు ఇవి తెలుసు కానీ, ఇవి తెలుసు మన ఒరిజినల్ మన సాంప్రదాయకమైన ఇవన్నీ తెలుసు కానీ ఈ కరాటే తెలియదు మనకు. అంటే ఒక సినిమా ఎంత ప్రభావితం చేస్తుంది అనే దానికి ఉదాహరణ ఇది. మీకు ఈ శంకరాభరణం వచ్చినప్పుడు మ్యూజిక్ టీచర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సాగర సంగమం వచ్చినప్పుడు విపరీతంగా పిల్లలు డ్యాన్స్ నేర్చుకున్నారు. మంచి విషయాలు ఇవన్నీ కూడా. అంటే ఒక సినిమా ఎంత సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని. అంటే స్టంట్ మాస్టర్లు ఇంత ప్రభావితం చేసే సినిమాకి ఇప్పటి వరకు అకాడమీ అవార్డు లేకపోవడం అనేది మనకు ఆశ్చర్యంగా ఉంది. అంటే 100 ఏళ్ల కోసం ఎదురు 100 ఏళ్ళ ఎంత అన్యాయం ఎంత అన్యాయం ఇది 100 ఏళ్ళు అంటే. జాకీ చాన్కి అదే కదా, జాకీ చాన్ అనే అతనే కదా మొత్తం 20 ఏళ్ళుగా ప్రభావితం చేస్తున్నాడు స్టంట్స్ అన్నింటినీ. అవును. ఇప్పుడు అందుకే సరికొత్త డిమాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు జాకీ చాన్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని ఆస్కార్స్ అనౌన్స్ చేయాలని. అక్కడే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ కనిపిస్తుంది. జాకీ చాన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే అకాడమీ అవార్డ్స్ ఎందుకని ఇప్పుడు బెస్ట్ స్టంట్ డిజైన్ ని అనౌన్స్ చేశారు. ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. జాకీ చాన్ కంటే గెట్టేవాడు ఎవరున్నారు ఇంకా స్టంట్ మాస్టర్లు. ఇప్పుడు ఆయన రిటైర్ అయినప్పటికీ మనం ఎంతో మందిని అకాడమీ వాళ్ళు గౌరవించారు కదా, లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చి. మన సత్యజిత్ రే గారిని కూడా గౌరవించారు వాళ్ళు. ఇంతమందిని గౌరవించినప్పుడు జాకీ చాన్ను కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చి గౌరవించాలి. ఎందుకంటే ఆయన స్టంట్స్లో కొత్త వరవడి సృష్టించాడు. ఆయనే స్వయంగా ఎన్నో సినిమాలు స్టంట్ డైరెక్షన్ చేశాడు. ఎన్నోసార్లు గాయపడ్డాడు. అసలు అన్నిసార్లు గాయపడిన స్టంట్ మాస్టర్ హీరో ఎవరైనా ఉన్నారా? ఒకసారి నెత్తి బగిలింది, కాళ్ళు చేతులు ఎన్నోసార్లు ఇరిగాయి. స్టంట్ మాస్టర్లు అనేవాళ్ళు చాలా కీలకం ఈ రోజుల్లో సినిమాల్లో. ఎందుకంటే వాళ్ళు గనక తప్పు చేస్తే, వాళ్ళు గనక పొరపాటు చేస్తే దానికి మూల్యం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హీరో ఒక రోప్ షాట్స్ ఏవో చేస్తున్నారు అనుకోండి, ఎక్కడైనా పొరపాటు జరిగి ఆ హీరో కింద పడడం అంటూ జరిగితే అతని మొత్తం కెరీర్నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే మీకు ఒరిజినల్గా చేయకపోతే జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. మీకు ఎందుకు నూతన్ ప్రసాద్ గారు చాలా పీక్లో ఉన్నప్పుడు ఆయన జరిగిన యాక్సిడెంట్ ఇలాంటి పొరపాటే. వీల్ చైర్కే పరిమితం అవ్వాలి, జీవితం అంతా వీల్ చైర్కి పరిమితమైన అనారోగ్యం చనిపోయారు. ఎంత క్యారెక్టర్ ఆర్టిస్టు, ఎంత కమెడియన్ ఆయన. బామ్మగారు బంగారు బాట అనే సినిమాలో, బామ్మ మాట బంగారు బాట అనే సినిమాలో ఒక సూపర్ కారు ఉంటుంది. అది ఏదో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. దాన్ని ఏదో పైన వేలాడదీయడంలో జరిగిన పొరపాటు వల్ల ఏం జరిగిందంటే అది ఆ కేబుల్స్ కింద పడింది. కింద పడడం వల్ల ఆయన శాశ్వతంగా వికలాంగులైపోయారు, వీల్ చైర్కి పరిమితం అయిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టంట్ మాస్టర్ అనే అతనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అతను కనుక తప్పు చేసినా, అతన్ని కరెక్ట్ వాడిని మనం సెలెక్ట్ చేసుకోకపోయినా, ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా అసలు ఎంతోమంది స్టంట్ మాస్టర్ అనుచరులు ఉంటారు కదా, చాలా సార్లు వాళ్ళు గాయపడ్డము, ప్రతి చిన్న గాయాలు అనేటివి వెరీ కామన్ అక్కడ. అంటే వాళ్ళ ప్రాణాలకు పణంగా పెడుతున్నారు. మిగతా వాళ్ళకి ఎవరికి ఆ రిస్క్ లేదు. మీరు గమనించండి. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ అనుకోండి, ఆయనకి అంత రిస్క్ ఏముంటుంది. మన కాస్ట్యూమ్ డిజైనర్ అనుకోండి, ఆయనకి ఏముంటుంది, ఇంటెలిజెన్స్తో చేసే పని అదంతా. ఇది ఫిజికల్ రిస్క్ ఉంది దీంట్లో. కనీసం ఈ 100 ఏళ్ల తర్వాత అయినా ఈ రిస్క్ నా అకాడమీ వాళ్ళు గుర్తించారు. నాకు ఆస్కారే కదా సినిమాల్లో #1 అవార్డు, ఇంకేముంది లేదు కదా. మిగతా ఏవైనా ఉన్నా కూడా అకాడమీ అవార్డ్స్ తర్వాత మనం చూడాల్సిన విషయాలే తప్ప దానికి మించింది లేదు కదా. మరి ఎందుకు ఆయన చైనా వాడని ఇంతకాలం పట్టించుకోలేదా? చైనాకి అమెరికాకి ఇప్పుడు అసలు యుద్ధం జరుగుతూ ఉంది కదా, సుంకాల మీద సుంకాలు వేసుకుంటున్నారు. కాబట్టి జాకీ చాన్కి ఇవ్వకపోవడం అంటూ జరిగితే అది వివక్షనే అందరూ అనుకోవాల్సి వస్తుంది. ఆయన అభిమానులు కావచ్చు, స్టంట్కి సంబంధించిన వీళ్ళు గౌరవించే పద్ధతి అది కాదేమో అని అనుమానం వస్తుంది.
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 60 ఏళ్ల సినీ కెరీర్లో 150కి పైగా సినిమాలు. వెరీ రీసెంట్గా ఆయన రిటైర్మెంట్ని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ కూతురుతో కలిసి ఎమోషనల్ అయినటువంటి ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది కూతురు. అంటే ఎలాంటి రిస్కులు చేశాడు మా ఫాదర్ అన్నట్టుగా తను కన్నీళ్లు పెట్టుకుంది. జాకీ చాన్ కూడా చాలా ఎమోషనల్ అయిన, అది హృదయాల్ని టచ్ చేసేటువంటి ఒక వీడియో. నిజంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే తనకి ఇవ్వాలి. బట్ ఇక్కడ సెలక్షన్స్ కేటగిరీ అనే సెలక్షన్స్ని ఎలా చేస్తారు అనే దాంట్లో మళ్ళీ ఒకటి కనిపిస్తుంది. స్టంట్ అనేది ఎవరో ఒకరు సింగిల్గా చేయరు కదా, ఒక అన్ని డిసిప్లిన్స్ కలిసినటువంటి ఒక కొలాబరేటివ్ ఎఫెక్ట్. అది ఆ వర్క్లో ఒక సింగిల్ పర్సన్కి ఎలా ఇస్తారు అనేది స్టంట్ మాస్టర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. అంటే కెప్టెన్ ఎవరు ఉంటారో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు దర్శకుడికి కూడా ఒక 20 మంది టీం ఉంటారు. ఆ 20 మందికి కలిపి ఇవ్వరు కదా, అతను కెప్టెన్ కాబట్టి ఆయనకి ఇస్తారు. అలాగే స్టంట్కు సంబంధించి ఏదైనా ఇప్పుడు ప్రతి ఆర్ట్లోనూ అనేక మంది సమూహంతో కలిసి చేసే పని కదా సినిమా అంటే. ఒక నటుడు అనుకోండి, నటుడు తాను మాత్రమే నటిస్తాడు, తాను ఏదో డైలాగ్ వింటాడు నేర్చుకుంటాడు, అది అతను ఓను. కానీ ఒక ఆర్ట్ ఉందనుకోండి, ఒక పాట ఉందనుకోండి, ఆ పాటకు గాయకుడు పాడినంత మాత్రాన అనేక మంది 50 మందో 100 మందో ఆర్కెస్ట్రా ఉంటేనే కదా ఆ పాట అవుతుంది అది. కాబట్టి దీన్ని అలా కెప్టెన్కే ఇస్తారు అంతే. కెప్టెన్ మీరు చెప్పినట్టు జాకీ చాన్ గారు ఆ వీడియో కానీ అవన్నీ కానీ మనకు చూస్తే ఏంటంటే ఆయనకు ఒకరు అవార్డు ఇచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు అకాడమీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా జాకీ చాన్ అనే అతను ప్రపంచమంతా తెలుసు. ఈరోజు మన చిన్న మండల కేంద్రంలో కూడా తెలుసు కదా. మామూలుగా అయితే ఎక్కడ జాకీ చాను, ఎక్కడ ఒక చిన్న ఊరు, ఆ చిన్న పల్లెటూరులో కూడా జాకీ చాన్ పేరు చెప్తే పిల్లలు అవునవును మేము చూసాం జాకీ చాన్ సినిమాలు అంటారు. రైట్, న్యాచురల్ కదా అది. పోస్టర్లు కూడా కనిపించాయి కదా, ఒకవైపు బ్రూస్లీ కనిపించాడు, ఒకవైపు జాకీ చాన్ కనిపించాడు. బ్రూస్లీకే అన్యాయం జరిగింది. అతను తొందరగా చనిపోవడం వల్ల ప్రపంచాన్నంతా ఈ మార్షల్ ఆర్ట్స్లో ప్రభావితం చేసిన ఒక నటుడు అంత తొందరగా చనిపోవడం వల్ల అతనికి ఏమీ దక్కకుండా పోయింది. పాపం అతను ఏమీ లేదు కదా, ఏ అవార్డులు లేవు, ఏమీ లేవు. అతను తన సినిమా ప్రపంచాన్ని కుదిపేస్తుందని తెలుసుకునేలోగానే చనిపోయాడు. ఇంకా అన్యాయం అది. ఎంటర్ ది డ్రాగన్ అనేది ప్రపంచాన్ని కుదిపేస్తుంది అనే విషయం కూడా ఆయనకి పూర్తిగా తెలియదు. అంత అన్యాయంగా చనిపోయాడు పాపం ఆయన. సో ఇప్పుడు సెలక్షన్ కేటగిరీ సెలక్షన్స్కి సంబంధించి చూసుకుంటే 2027లో రిలీజ్ అయినటువంటి సినిమాలకి 2028లో ఇస్తాము. అప్పటికి అకాడమీ అవార్డ్స్ స్టార్ట్ చేసి 100 years అవుతోంది అనేది. సో సినిమాలు ఏమైనా పోస్ట్పోన్ చేసుకుంటారా 27 వరకు? అప్పటిదాకా వెరీ ఫస్ట్ స్టంట్ మాస్టర్ మేమే. అకాడమీ అవార్డుల కోసమే ఎవరు సినిమాలు తీయరు. నంబర్ 1 అది మనకు అన్ని యాక్సిడెంటల్గా అన్ని కలిసి వస్తాయి. ఒక్కొక్కసారి అకాడమీ అవార్డులు తిరస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. మ్యార్లిన్ బ్రాండో అనే నటుడు నాకు వద్దుపో అన్నాడు, మీ పద్ధతి సరిగా లేదు, మీ గవర్నమెంట్ పద్ధతి నాకు వద్దుపో, నేను తీసుకొని పోన్నాడు. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం అది ఒక గొప్ప అచీవ్మెంట్, అద్భుతం అనుకున్న వాళ్ళు ఉన్నారు. మాకేం అవసరం లేదు నీ అవార్డు, జనం ఇచ్చేదే మాకు అవార్డు పోనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా జాకీ చాన్కి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తే అకాడమీ వాళ్ళు తమను తాము గౌరవించుకున్నట్టు, తాము ఎవరినో గౌరవించుకున్నట్టు కాదు. కాబట్టి ఆ జ్యూరీలో కూడా దానికి సంబంధించిన వాళ్ళు అంటే ఎలా నిర్ణయిస్తారు, చెప్పినట్టు అడుగుతున్నారు కదా, ఎలా నిర్ణయిస్తారు ఒక ఫైట్ని? అన్ని సగం గ్రాఫిక్స్ ఉన్నప్పుడు ఎలా అతను అద్భుతం అని మీరు చెప్తారు అనే దాన్ని కూడా కష్టమే. మొత్తం కంప్యూటర్తో మిళితమైన ఈ ప్రపంచంలో ఏది ఒరిజినల్ ఏది కాదు అనేది కూడా కనిపెట్టడం కష్టం. దానికి సంబంధించి ఇంకా ఆ నిపుణులు ఏమైనా దాంట్లో ఉంటే తప్ప. మన తెలుగులో మాత్రం స్టంట్ మాస్టర్లకు చాలా అన్యాయం జరిగింది. వాళ్ళ వల్లే హిట్ అయిన అనేక సినిమాల్లో కూడా వాళ్ళకి ఏ గుర్తింపు లేదు. ఇప్పుడన్నా ఏదో ఈవెంట్స్కి పిలిచి వాళ్ళకి ఏదో చిన్న గౌరవిస్తున్నారు, కానీ ఒకప్పుడు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ పేర్లు కూడా పెద్దగా తెలియని కాలం ఉండింది ఒకటి. సో వెయిట్ చేద్దాం ఎవరిది ఏ లాంగ్వేజ్లో ఫస్ట్ మూవీ అనేది అవుతుంది. బెస్ట్ స్టంట్ డిజైన్ అవార్డు ఎవరు గెలుచుకోబోతున్నారు అండ్ జాకీ చాన్కి ఇస్తారా లేదా? అప్పటిదాకా పరిస్థితులు ఏమన్నా మారుతాయేమో. అమెరికాకి చైనాకి మధ్యలో అలాంటిది కొంచెం సంబంధాలు ఇంకా మెరుగుపడితే జాకీ చాన్కి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.